మనము నిర్గమాకాండం ధ్యానిస్తూ ఉన్నాం కదా! అయితే ఈరోజు నిర్గమాకాండంలో దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుతున్నారో ఈరోజు అందరం శ్రద్ధ కలిగి ఉండి కొద్ది నిమిషాలు వాక్యమునందు శ్రద్ధ చూపిన వారమై ఉందాము. ఈరోజు మనం చెప్పుకొనబోయే అంశం సన్నిధి తోడు. దేవుని యొక్క సన్నిధి తోడు. మనం నిర్గమాకాండము అంతా కనుక మనం చూసినట్లయితే దేవుడు మోషేతో ఏ విధంగా మాట్లాడుతున్నారనేది ఏ విధంగా మాట్లాడుతున్నారనేది చాలా క్లుప్తంగా మనకి కనబడుతుంది. ఎలా మాట్లాడుతున్నారంట? దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నారంట. ఇప్పుడు ఎలాగంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా, ఒక ఫ్రెండ్ ముందు నుంచుని మాట్లాడినట్టుగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. అలాగా దేవుడు చెప్పిన దానికి మోషే బదులిస్తున్నారు. ఎంత క్లోజ్ రిలేషన్ కలిగి ఉన్నారు చెప్పండి వీళ్ళిద్దరూ కూడా, దేవుడు మోషే కూడా. అటువంటి సన్నిధి సహవాసము ఈరోజు మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఈ రోజున చెప్పబోయే వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నారని అందరం గ్రహిద్దాం. అయితే సన్నిధి మనము ఒక 2 పదాలు చాలా తరచుగా వింటుంటాం. ఒకటి ప్రార్థన అనే పదమును మనం తరచుగా వింటుంటాం. రెండవది దేవుని సన్నిధి అన్న పదం కూడా మనం వింటుంటాం. అయితే ఇక్కడ ప్రార్థన అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే, చాలా పరిచయం ఉన్న విషయమే. అయితే ఈ సన్నిధి అన్న విషయంకి వస్తే చాలామంది ఈ సన్నిధి అంటే ఏంటో అంత అవగాహన లేని వారే అన్నారు. అయితే ఈ రోజున వాక్యంలో ఈ సన్నిధి అంటే ఏంటి, అసలు సన్నిధి సారం అంటే ఏమిటి, లేదా సన్నిధి సహవాసం అంటే ఏమిటి, సన్నిధి చేయడం అంటే ఏంటో ఈరోజు వాక్యంలో మనం తెలుసుకుందాం. సన్నిధి అనగా ముందుగా 2 పదముల కలయిక ఉంది. ఒకటి సత్ ప్లస్ సన్నిధి. మనం చిన్నప్పుడు సందుల్లో చదువుకుంటాం కదా, అలాగా సన్నిధి కనుక విడదీసినట్లయితే 2 పదములంట, సత్ ప్లస్ సన్నిధి. సత్ అనగా మంచిది, ఇది చాలా మంచిది అని అర్థం. నిధి అనగా సంపద, లేదా ఒక ఆశీర్వాదము, లేదా ఒక దీవెన. 2 కలిపితే ఏంటి? సన్నిధి అనేది ఒక మంచి సంపద, లేదా ఒక మంచి ఆస్తి అయి ఉంది. అదే ఇంగ్లీష్లో దీన్ని కనుక మనం చూసినట్లయితే ప్రెజెన్స్ అనగా సహవాసము. మనము దేవునితో ఎటువంటి సహవాసం కలిగి ఉండాలని చెప్తున్నారు? దేవుడు సన్నిధి సహవాసం కలిగి ఉండాలని చెప్తున్నారు. మనము నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్రతి దేవుడు మోషేకి కనిపించడం మొదలుకొని ఇజ్రాయేలీలను వాగ్దాన దేశంకు నడిపించే ప్రయాణం అంతట్లో కూడా దేవుడితో మోషేతో ఈ రీతిగానే మాట్లాడారు, ముఖాముఖిగా. ఏదైతే ఒక ఫ్రెండ్తో మనము ఎంత చనువుగా, ఎంత క్లోజ్గా మాట్లాడతామో అదే విధంగా, అదే రీతిగా దేవుడు మోషేతో మాట్లాడడం మనం చూస్తున్నాం. అయితే ప్రార్థన సన్నిధి అని వేరు అనుకుంటున్నాం కదా, అసలు ప్రార్థన అంటే ఏంటో కనుక మనం చూసినట్లయితే మనకి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో, లేదా మన అవసరతలు ఏవైతే ఉన్నాయో అది అడగడం ప్రార్థన వంటిది. ప్రార్థన అనేది ఎలా ఉంటుందంటే దేవుణ్ణి మనకు కావాల్సినది అడిగి ఆమెను చెప్పుకుని దేవుని యొద్ద నుంచి తిరిగి రావడం వంటిది. కానీ సన్నిధి యొక్క అనుభవం ఏంటంటే మనము కావాల్సినది దేవుని సన్నిధిని అడిగి, మనం అడిగి ఉన్న వాటిని అన్నిటిని బట్టి సమాధానం పొందుకునే వరకు ఆయన సన్నిధిలోనే నిలిచి ఉండి ఆయనను కనిపెట్టడం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కమ్యూనికేషన్ అనేది మన ప్రార్థన ద్వారా దేవునితో కమ్యూనికేట్ చేస్తున్న వారుగా ఉన్నాం కదా. కమ్యూనికేషన్ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా కానీ? కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మన థాట్స్ కానీ, ఐడియాలజీస్ కానీ ఒకరితో ఒకరు మనము ఎక్స్చేంజ్ చేసుకోవడము. మనము ఒకటి సమాధానం ఒక ప్రశ్న అడిగితే ఎదుటివారు మనకు సమాధానం చెప్పడం, ఇది ఒక కమ్యూనికేషన్ కదా. మనము దేవునితో ఎటువంటి కమ్యూనికేషన్ కలిగి ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. మనకు కావాల్సిన అన్నీ కూడా దేవుడిని ప్రార్థన రూపంలో అడుగుతున్నాం. దేవుడు మనం ప్రార్థించడానికి ఆయన సన్నిధిలో మోకరించిన వెంటనే దేవుడు ఆ స్థలం నందు దిగి ఆసీనులై ఉన్నారు. మనం అడిగిన దానికి అంతటికి దేవుడు జవాబు ఇవ్వడానికి ముగింపు వరకు కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఇతను నన్ను కనిపెడితే నేను వీరికి సమాధానం ఇద్దామని. కానీ మనం వెంటనే ఏం చేస్తున్నాం? ప్రార్థన అవ్వగానే
ఆమెన్ అని చెప్పేసి ఆయన సన్నిధి నుండి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాం. కానీ అట్టివారుగా ఉండొద్దు. ఈ రోజు నుంచి వాక్యం వింటున్న మనందరం కూడా ఇటువంటి సన్నిధి అనుభవంలోనికి రావాలని దేవుడు ఆశిస్తున్నారు. ప్రార్థించిన అయిపోయిన తర్వాత ప్రార్థనలో అడిగి ఉన్నవన్నీ క్రమముగా మనం పొందుకునేంత వరకు కూడా ప్రతి ఒక్క అడిగిన దానికి ప్రతి ఒక్క అంశములకు దేవుడు మనతో కనిపించి మాట్లాడేంత వరకు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ఉండడమే దైవ సన్నిధి యొక్క అనుభవమై ఉందన్నమాట. ఇటువంటి అనుభవం కలిగిన వారుగా మనం అందరం ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. అయితే మనము నిర్గమకాండం అంతట్లో చూసినట్లయితే దేవుడు మోషే దేవుని సన్నిధిలో ఏమి ఆశిస్తున్నారు, ఏమి కావాలని కోరుకుంటున్నారు అంటే మోషే ఈ లోకంలో ఉన్న ధన సంపదల్ని బట్టి దేవుడు కనిపెట్టలేదు తండ్రి వద్ద, లేదా తనకి మంచి ఫ్యామిలీ కావాలని, లేదా ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉండాలని, ఈ విధమైన అంశములను బట్టి మోషే కనిపెట్టలేదు. కానీ మోషే దేవుని సన్నిధి ఏం కనిపెట్టారంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలని, ఆయన మహిమను మోషే చూడాలని దేవుని సన్నిధి యందు కనిపెట్టడం మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా మనము ఇహలోక సంబంధమైన వాటిని బట్టి దేవుణ్ణి కనిపెట్టద్దు, కానీ దేవుని మహిమను చూడాలని, దేవుణ్ణి ఎంతో మంది భక్తులకి తాను ప్రత్యక్షపరుచుకున్నారు కదా, ఆ విధంగా మనం అందరం కూడా ఆయనను చూడాలి, ఆయన స్వరము మనం వినాలని ఆశ కలిగి ఉండి ఆయన సన్నిధిలో కనిపెట్టువారుగా ఉందాం. సన్నిధి అంటే ఏదో పెద్ద దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక వే ఉంటుంది, ఇలా అని ఒక డిఫరెంట్ వేలో అయితే ఎవరు చూడొద్దు. ఈరోజు మనం అందరం కూడా సన్నిధి చేద్దాం. ఎలాగైతే ఆరాధన చేసుకుని ప్రార్థన చేసుకున్న తర్వాత మనం ప్రార్థనలో అడిగి ఉన్నవన్నీ కూడా మౌనము కలిగి ఉండి ఆయన సన్నిధిలో ఏ ఒక్క ధ్యాస లేకుండా, ఏ ఒక్క తలంపు లేకుండా దేవుని మీదే దృష్టి పెట్టి దేవుణ్ణి చూస్తూ మనం సమాధానం పొందుకోవడమే సన్నిధి యొక్క అనుభవం. ఇట్టి అనుభవంలోనికి దేవత దేవుడు మనందరినీ నడిపించును గాక. ఆమేన్. ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా?